తెల్లారు రాయి మీద నిలబడే ఉంది. మనకెందుకు నిలబడే కదా. ఏంటి లక్ష్మి ఇది? రాత్రి చికాకులు ఏదో అంటే తెల్లారులు ఇలా రాయి మీద నిలబడతావా? దిగు. తప్పు చేశాను కదండి. దిగు ముందు. చూడు, ఆ తప్పు నువ్వు చేయలేదని నాకు తెలుసు. కానీ నా బిడ్డకి జ్వరం వచ్చేసరికి తట్టుకోలేక ఆ కోపం నీ మీద చూపించాను. ఏమీ అనుకోకు. అమ్మా లక్ష్మమ్మ, తప్పంతా నీ మీద వేసుకుని దేవతల మమ్మల్ని కాపాడా. లేకపోతే నీతో మాట్లాడడానికి మనమే మిగిలి వాళ్ళం కదా. మీరు అది చేసిన వ్యధ పనికి మధ్యన ఈ పిల్ల శిక్ష అనుభవించింది. మిమ్మల్ని ఇదిగో చేతికి దొరకని చెప్తా సచ్చిన అల్లారా. చాలా బాగున్నాయి నీ తెలివితేటలు. ఇంట్లో మనుషులందరినీ ఆకట్టుకున్నావు. ఇప్పుడు ఆవులు గేదెలు కూడా ఆకట్టుకుని పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇంక మీ ఇంటికి వెళ్ళవా? వెళ్ళిపోతాను రాణి, త్వరలోనే వెళ్ళిపోతా. లక్ష్మి, ఏంటి పిచ్చిదాన్లాగా? నేనేదో సరదాగా అంటే ఊరుకో. అబ్బా ఊరుకోమంటున్నానా? మొన్న నా వల్ల రాయుడితో అనవసరంగా తిట్లు తిన్నావు. ఏమీ అనుకోకే. పర్వాలేదు రాణి. ఇదిగో మన పెద్ద చెరువులో చేపలు పడుతున్నారట. వెళ్ళి చూద్దావా? వల్ల పట్ట చేపలు ఎగురుతుంటే భలే సరదాగా ఉంటుంది. చూద్దారా? ఇవాళ వర్షం రాదులే, నువ్వేం భయపడకు. రా. ఇక్కడే ఆగిపోయావేంటి? అప్పుడే ఏమైంది? ఇదిగో ఇక్కడి నుంచి అదంతా అదిగో అక్కడి వరకు మాదే. హాయ్. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావరా? నీ చెయ్యి నేను కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారే? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలు కొడతాను. నా చెయ్యి వదులు. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? దీన్ని జంటను విడదీయడం మహాపాపం. ఎవరా నువ్వు? ఒంటరిగా ఆడపిల్ల కనబడితే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడమేనా? చూడండి, మీరెవరో నాకు తెలియదు. మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. నేను రాణికి బావని, స్వయాన తన మేనత్త కొడుకుని. క్షమించండి. పర్వాలేదు. రాణి అంటే నాకు ప్రాణం, తనకి నేనంటే ఇష్టమే. కానీ మా కుటుంబాల మధ్య ఉన్న గొడవల వల్ల అది నన్ను పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ధైర్యవంతులా ఉన్నారు. మీరు ఒక మాట సాయం చేసి మా ఇద్దరిని కలిపి పుణ్యం కట్టుకోండి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్